మీరు ఒకంత ఆలోచించాలి, వాటిని అనుదినము అనుసరించాలి. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు వినుట మట్టుకు విందురు గాని గ్రహించరు అన్నట్టుగా మనం ఉంటున్నాం. అయితే అది ఇశ్రాయేలీల విషయంలో జరిగింది. ఎందుకంటే వాళ్ళు వింటున్నారు, కళ్ళతో చూస్తున్నారు, గ్రహించడం లేదు. ఎందుకంటే వారి హృదయము క్రొవ్వినది అన్నాడు. ఏమన్నాడు? వారి హృదయము క్రొవ్వినది. దేర్ హార్ట్ బికేమ్ ఫ్యాట్. దేర్ హార్ట్ బికేమ్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే క్రొవ్వు. కనుక ఇది ఎలాంటి క్రొవ్వు అంటే మెడవంచని స్థితి. ఒక విషయానికి తల ఒగ్గని, విధేయత చూపకుండా ఉండే అంతగా స్టిప్పుడు నెక్ అయిపోయిందనమాట. అంటే మెడ వంచలేనంత క్రొవ్వు పట్టి అది గట్టిగా తయారైపోయింది. మెడ వంగడం లేదు, నిటారుగా ఉండిపోయింది. సృష్టికర్తను కళ్ళెర్రబెట్టి చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఆయన మన ఎదురుగా నిలబడుతున్నప్పుడు మనం ఇలా ఉండాలి కదా, కానీ ఇలా ఉందన్నమాట. ఒక రకంగా మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఎలా అంటారు చూడు, కొంతమంది మోర ఎత్తి పెట్టుకుని గుండెలు చాచుకుని చూస్తారు, ఆ టైప్ అన్నమాట. నో, we bend our necks ourselves. అదనమాట. మన మెడ మనమే ఆయన ఎదుట వంచాలి. We bend our necks by ourselves, not by God even. దేవుడు వంచడం కాదట, మనమే వినయ మనస్కులుగా ఉంచుకొనుట. ఇప్పుడు నిన్ను నీవు తగ్గించుకొనుము, అప్పుడు నువ్వు హెచ్చింపబడతావనుందా? దేవుడు తగ్గిస్తాడు, అప్పుడు నువ్వు హెచ్చించబడతావనుందా? తన్ను తాను తగ్గించుకునేవాడు ఈ విషయంలో కూడా అదే అంటాడనమాట. నేను చాలా వ్యాఖ్యాన గ్రంథాలు నా వ్యక్తిగతమైన స్టడీస్ లో నేను చదువుకుంటుంటాను, రాసుకుంటుంటాను. ఐ రీడ్ ఎ లాట్. చాలా పుస్తకాలు చదువుతాను నేను. మనం అందుకే బతుకుతున్నాం అని నా అభిప్రాయం. బైబిల్ చదవడం, బైబిల్ అధ్యాయాన్ని చేయడానికి అనేకమైన పుస్తకాలు చదవడం. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మీరు భావించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. 26వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. నేను కొన్ని వచనాలు చదువుతాను, దయతో వినవలసినదిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి, అంటే నీ మందిరం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా మన పితరులకిచ్చేదని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను. ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మన మీద కఠినమైన దాస్యము మోపగా
మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్ర విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి ఇక్కడ చూడండి, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నాను. నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని విప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవు లేచి నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, 3 భాగములుగా అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గివర్. హీఈస్ గివర్. మన దేవుడు అన్ని వేళలా ఇచ్చేవాడు అనండి. మన దేవుడు అన్ని వేళలా ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇచ్చే దేవునికి అనండి మనము కృతజ్ఞతతో తిరిగి ఇచ్చేవారమై ఉన్నాము. ఇక్కడ ఒక వ్యక్తి యాజకుడి దగ్గరికి వచ్చి అంటాడు, మా అమ్మ సొమ్ము మా బాబు సొమ్ము తీసుకొచ్చాను ఇదిగో అండం లేదట. నీవే మాకిచ్చిన దేశములో నీవు మాకిచ్చిన భూమి యొక్క పంటలో మీకిచ్చుటకు నేను దీనిని తీసుకొని వచ్చి ఉన్నాను. చూడండి, మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇచ్చే దేవునికి ఇచ్చే మనుషులు ఉన్నారనుకోండి. ఓహో, ఇచ్చే దేవుడు ఇచ్చే మనుషులు వీళ్ళ ఒకటే. ఆయన గుణము ఇచ్చే గుణమే, వీళ్ళ గుణము ఇచ్చే గుణమే అనుకోవడానికి అవకాశం లేదా? ఒక తండ్రి ఇచ్చేవాడు వాళ్ళ పెద్ద కొడుకు, వాళ్ళ చిన్న కొడుకు, వాళ్ళ 3వ కొడుకు, వాళ్ళ 4వ కొడుకు, వాళ్ళ 5వ కొడుకు కూడా ఇస్తున్నాడు అనుకోండి. ఓహో, వీళ్ళ తండ్రిలాగా ఇచ్చే గుణం కలిగిన వాళ్ళు అంటున్నామా లేదా మనం లోకరీతిగా మనుషులను చూసి? మరి అదే విధంగా ఈ ఇశ్రాయేలీలంట వాళ్ళ సొంత దేశానికి, వాగ్దాన దేశానికి వచ్చిన తరువాత యెహోవా నామము పెట్టబడిన మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి రావాలంట. ఆ దినములలో ఉన్న యాజకుని దగ్గరికి వచ్చి, ఇదిగో నా తండ్రి అరామీ దేశస్థుడు. మీకు ఒక విషయం అర్థం కావాలి. ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు ఎలా ఏర్పడ్డారు? ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు ఎలా ఏర్పడ్డారు అనంటే, పుట్టుకతోనే ఇశ్రాయేలీయులు కాదు, పుట్టుకతోనే దేవుని ప్రజలు కారు. మీకు ఒక విషయం అర్థం కావాలి. ఆదాము హవ్వలు దేవుని బిడ్డలే. దేవుడు తన పోలికలో తన స్వరూపములో చేసుకున్న వారే కదా. అయితే జలప్రళయములో వాళ్ళ సంతానము అనేక మంది భస్మీపటలమైపోయారు. ఆ నీటి వరదలో మునిగిపోయారు. వాళ్ళల్లో నుంచి ఒకే ఒక్క కుటుంబం, నోవాహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం 8 మాత్రమే, 8 మంది మాత్రమే ఆ వాడలో బ్రతికి బట్ట కట్టారు. వాళ్ళల్లో నుండి కూడా మళ్ళా సంతానం ఉత్పత్తి అయ్యింది. 11వ అధ్యాయములు ఏమనుకున్నారు? ఆకాశమునంటే
శిఖరము గల గోపురము ఒక దానిని కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండి అని అనుకున్నప్పుడు, నరులు కట్టనుద్దేశించిన గోపురమును వాళ్ళు కట్టకుండా ఆపరు. వాళ్ళు అనుకున్నదేది జరగకుండా ఉండదు, జరిగిపోతుంది. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆ ఎలోహీం దేవుడు, త్రిత్వమైన దేవుడు అనుకున్నారు, మనము పోయి వీరి భాషలను తారుమారు చేయుదము రండి అనుకున్నారు. అవునా కదా? అలా అనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు లోకమందంతటా. అవునా కదా? చెదిరిపోయినప్పుడు ఏమైపోయారు? విగ్రహారాధకులు అయిపోయారు. అబ్రహాము యొక్క మార్పు 12లో మనం చదువుతాం. అవునా కదా? 12వ అధ్యాయంలో చదువుతాం. ఆదికాండంలో అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అప్పుడు వరకు విగ్రహారాధకులుగా ఉన్నారు. వాళ్ళ నాన్న తెరహు విగ్రహములు చేసి అమ్మేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఈ పుట్టుపూర్వత్రాలు మాట్లాడుతున్నాడు ఇతను. యాజకుని దగ్గరకు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరో ఏమంటున్నాడు? మా తండ్రి అరామీ దేశస్థుడు. అంటే మరొక బైబిల్లో సిరియావాడు అని ఉంటుంది. ఎవరండి? he was a Syrian. Our forefathers, which is called Abraham, Isaac and Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు సిరియనులు. వాళ్ళని ప్రభు పిలిచాడు. వాళ్ళు అక్కడ నుండి ఐగుప్తునకు వెళ్ళిపోయారు. అక్కడ పెక్కు మంది జనమైపోయారు. ఈ పుట్టుపూర్వోత్తరాలన్నీ మాట్లాడుకొస్తున్నాడు ఈ పెద్ద మనిషి. నేను చదువుతున్నాను చూడండి మరలా. నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకుని దానిలో నివసించినప్పుడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచాలి. గంపలో ఉంచాలి. నీ మేనత్త కొడుక్కి ఒకటే, నీ పెన్నమ్మ కూతురుకు ఒకటే కదా, తోటుకోడలు చెల్లి కూతురుకు ఒకటే, తోడల్లుడు గారు పెన్నమ్మ కొడుక్కి ఒకటే, కొబ్బరి బొండాలు పంచిపెట్టి ఇచ్చేయాలి అనలేదట. గంపలో ఉంచాలట. ఇవన్నీ ఈ ప్రథమ ఫలములు ఏం చేయాలట? గంపలో ఉంచాలి. ప్రథమ ఫలములు అన్నాడా కాదా? చూడండి, ప్రథమ ఫలములను తీసుకొని, ప్రథమ ఫలము ఎవడబ్బా సొమ్ము కాదండోయ్, మన దేవుని సొమ్ము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుకుంటాం, దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయనకిమ్ము, దీవించును ఉరంతలుగా, ఫలింపు ద్రాక్షవల్లిగా. దశమ భాగము దేవుని సొమ్ము, ధారాళంబుగా ఆయన. దశమ భాగము దేవుని సొమ్ము, ప్రథమ ఫలములు దేవుని సొమ్ము. అవి పంచిపెట్టడానికి ఎవడిచ్చాడు నీకు హక్కు అన్నట్టుగా గంపలో పెట్టు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి ఆ దినములలో నుండి యాజకుని యొద్దకు పోయి, యెహోవా మన పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను. యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠము ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు
అక్కడ ఒకటి అంకేసి సిరియా అని ఉంది. సిరియా వాడు లేక అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరచి మన మీద కఠినమైన దాస్యము మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్ర విని మన బాధను ప్రయాసను మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను, అంటే దేవుడే వాళ్ళను భయపెట్టాడు. మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి, వాళ్ళు ఉచితంగా రాలేదు, ఊరికనే రాలేదు. దేవుడు శత్రువులను వీరి పక్షంగా ఉండి భయపెట్టాడు. సూచక క్రియలు, మహత్కార్యములు, గొప్ప గంభీరమైన క్రియలు చేసి వాళ్ళ నుండి దేవుడు తప్పించి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న దేశమునకు రప్పించెను, మా దేశమును మనకిచ్చెను. కాబట్టి ఇక్కడ గమనించండి, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దేవునికి ఇస్తున్నప్పుడు ఇలా చేస్తున్నారా? ఫోన్ పే చేస్తున్నాం చూసుకో అంటున్నాడు ఒక అతను. ఉండడానికేమో ఇక్కడ అనాథాశ్రయం ఇక్కడ ఆదరణాలయంలో ఉన్నాడు. భార్య చచ్చిపోయింది, పిల్లల దగ్గర లేరు, ఇక్కడ ఆదరణాలయంలో ఉంటున్నాను బ్రదర్ అని ఫోన్ చేశాడు. సరే నేను వెళ్ళాను, నాకు చాలా ఇంపార్టెంట్, ఒక పెళ్ళి ఉంది, పెళ్ళిలో నేనే మాట్లాడాను. కానీ అతని భార్య చనిపోయిన రోజు పొద్దున్నే 6 గంటలకు వెళ్ళిపోదామన్నాడు. 6 గంటలకు నేను సిద్ధపడిపోయి ఫోన్ చేశాను, రమ్మన్నాడు. ఆయనకి బండి లేదన్నాడు, నేనే బండి మీదకి తీసుకెళ్ళాను. ఆ సమాధి దగ్గరికి నర్సపూర్ తీసుకెళ్ళాను. అక్కడ ప్రార్థన చేసుకున్నాడు, పూలదండ వేశాడు, నేను వాక్యం చెప్పాను, ప్రార్థన చేశాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమన్నాడు, తీసుకెళ్ళాను. అక్కడి నుంచి ఎక్కడో డ్రాప్ చేయమన్నాడు. ఫోన్ పే చేసేస్తాను వెళ్ళరా అన్నాడు. నా లైఫ్లో ఎవ్వరూ నన్ను అలా అనలేదు, వాళ్ళు ఇస్తారని కూడా నేను చూడలేదు. ఐ డోంట్ సీ పీపుల్, మనుషుల వైపు నేను చూడను, ఎందుకంటే ఆ నిబంధన చేసుకున్నాను. నాకు దొరికిన తండ్రి గారు అలాంటి వాడే, మా తండ్రి గారి దగ్గర నేర్చుకున్న విషయం. అస్సలు మీరు ఆశ్చర్యపోతారు. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం 3 గంటల వరకు కూడా నాకు టికెట్ లేదు. ప్రార్థనే చేస్తున్నాను, సాయంత్రం మాత్రం నేను ఉండను, వెళ్తున్నానని నా భార్యతో చెప్పాను. కానీ ఐ డోంట్ హ్యావ్ టికెట్ మనీ ఇన్ మై పాకెట్. నా దగ్గర డబ్బులు లేవు, పాకెట్లో డబ్బులు లేవు, కానీ ప్రార్థన చేస్తున్నాను. 3:30కి వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా మీకు రాత్రి 8:45 మీ బైపాస్ నుండి ఫలానా బస్సు వస్తుంది, మీకు టికెట్ పెడుతున్నాను చూసుకోండి అని ఫోన్ చేసి. అలాంటి ఫెయిత్ నాది. ప్రార్థన చేస్తాను, ప్రభు వెళ్ళమన్నాడు, వెళ్ళడానికి ప్రేరేపణ ఇస్తున్నాడు. డబ్బులు లేవు కాబట్టి ఆగిపోదాం అనుకునే రకం కాదు నేను. ప్రార్థన చేస్తున్నాను, సిద్ధపడ్డాను. ఏమండి, నాకు అవసరమైన బట్టలు అవి సర్దుకున్నాను. అప్పుడు నాకు టికెట్ మనీ లేదు అని అనుకుంటున్నప్పుడు, నా మనసులో అనుకుంటున్నప్పుడు నా భార్యతో కూడా అన్నట్టున్నాను. ఈ లోపల వాళ్ళు టికెట్ పెట్టామన్నారు చెప్తున్నా. అలాగే నిన్న బయలుదేరే ముందు కూడా వాళ్ళ పెళ్లికి రప్పించారు, అక్కడ వాక్యం చెప్పాను, మళ్ళా రాజుబాబు ఇంటికి వెళ్ళాను, అవన్నీ చేశాను. కానీ మీ ప్రయాణం ఎప్పుడంటే ఈ నైటే అన్నారు. ఈ నైటే అంటే ఏ బస్సు అన్నారు, యెహోవా ఈరే అన్నారు.
అప్పుడు ఈ లోపల నాకు తెలీదు, లోపల నుంచి వాళ్ళ అబ్బాయి వచ్చి ఇప్పుడే టికెట్ పెట్టని చూసుకోండి అంటే ఇవన్నీ మాస్టర్ ప్లాన్ తో దేవుడు జరిగించేస్తున్నాడు నాకు తెలియకుండానే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి అతను అంటాడు, వెళ్ళరా ఫోన్ పే చేసేస్తాను అన్నాడు. ఈ రోజుకి రాలేదు ఫోన్ పే. సంవత్సరం అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళరా కొంతమంది మనుషులు ఎలా ఉంటారు, అందరూ కాదు, అందరినీ అంటారు. అనేక మంది నమ్మకంగా దేవునికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే నేను ఇక్కడ మీకు చెప్తున్నది ఏంటంటే, కొంతమంది అలాగా, ఇక్కడ అలా కాదట. ఏం చేయాలి, ఏం చేస్తున్నారంట? యాజకుడు ఆ గంపను నీ చేతిలో నుండి తీసుకొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమును ఎదుట ఉంచగా, నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను, కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి అయి గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియు నగు జనమాయను. ఐగుప్తీయులు మనలను హింస పెట్టి మనలను బాధపరచి మన మీద కఠిన దాస్యము మోపగా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొర్రపెట్టినప్పుడు యెహోవా మన మొర్రను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. అప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను మహా భయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చాను. మనకిచ్చాడా, మనం తెచ్చుకున్నామనుందా? మనకిచ్చాను. ఆ దేశాన్ని ఇచ్చిన వాడు దేవుడే. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటి అంశం ఏంటంటే, దేవుడు మనకు చేసిన దానిని బట్టి దేవునికి ఇచ్చుట. ప్రైజ్ ద లార్డ్. యు హ్యావ్ టు నోటీస్ సంథింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ యు. దేవుడు నీకు ఏమి చేశాడో దానిని గుర్తించి దేవునికి ఇచ్చుట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి ఇచ్చుట. ఆమేన్. అందరూ చెప్పండి, దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, అందుచేత దానిని గుర్తించిన మనము దేవునికి కృతజ్ఞతగా ఇవ్వవలెను. అది ప్రథమ ఫలములైనా, దశమ భాగమైనా, ప్రతిష్టార్పణ అయినా కదా, అది ఏదైనప్పటికీ, బికాస్ గాడ్ హ్యాస్ డన్ ద వండర్ఫుల్ థింగ్స్ ఫర్ యువర్ డెలివరెన్స్, నీ విడుదల కొరకు దేవుడు గొప్ప కార్యము చేశాడు అని ఇశ్రాయేలీలు అనుకొని వారు దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మన కొత్త నిబంధన కాలంలో యేసయ్య అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్న నన్ను యేసయ్య మరణము ద్వారా, సమాధి ద్వారా, తిరిగి లేవడం ద్వారా ఆయన నన్ను బ్రతికించాడు, నన్ను రక్షించాడు. నన్ను రక్షించిన నాథునికి నేను కృతజ్ఞతతో ఇస్తున్నాను అని చెప్పి మనం దేవునికి ఇవ్వడం అన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ we live on this planet of earth,
ఈ భూతలం మీద ఈ భూగోళంలో జీవించినంత కాలము కూడా ఆ కృతజ్ఞతగా మనము దేవునికి ఇవ్వడం జరగాలి. దేవునికి స్తోత్రం. కనుక కృతజ్ఞతగా దేవునికి ఇవ్వడం, మన రక్షణను బట్టి దేవునికి ఇవ్వడం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించిన దానిని బట్టి, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని తీసుకొచ్చిన దానిని బట్టి వారిస్తుంటే, పాపము నుండి విడిపించిన దాన్ని బట్టి దేవునికి మనము ఇస్తూ ఉన్నాం. మన రక్షణ కొరకు ఇస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండవ విషయం కూడా ఇక్కడ మనం చదువుకుంటాం. ఇప్పుడు మరలా 12వ వచనం నుంచి, 10వ భాగమిచ్చు సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడిలో 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తరువాత నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్ఠితమైన దానిని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికిని విధవరాండ్రకును నేనిచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మేరలేదని, దేనిని మరిచిపోలేదు. చాలు. ఇక్కడ ఇచ్చుటలో రెండవ భాగం, ఇచ్చుటలో రెండవ వంతు ఏంటంటే, రెండవ విషయం ఏంటంటే, పేదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు గనుక, లేవీయులకు పరదేశులకు విధవరాండ్రకు తండ్రి లేని పిల్లలకు, అంటే నిరుపేదలకు మనము దశమ భాగములో ఒక భాగం ఇవ్వాలి. ఈ సమయంలో మనము ఆలోచించవలసిన విషయం, ఇక్కడ ఇశ్రాయేలీలకైతే ప్రతి 3వ సంవత్సరం దాన్ని నిర్ణయించాడు. ప్రతి 3వ సంవత్సరము నిర్ణయించాడు. ఇది నిరుపేదల కొరకు ఇచ్చుట. ఇది రెండవ రకం. మూడవ విషయం, ముందుకు వెళదాం, ముందుకు చదువుకుందాం. ఇప్పుడు ఈ పైన ప్రథమ ఫలములు గాని, క్రిందున్న దశమ భాగము విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు, పరదేశులకు, లేవీయులకు ఇచ్చే దాంట్లో ఏ సందర్భంలోనైనా ఏమైనా ముట్టుకోవచ్చా? కొంతమంది, మా ఇంట్లో పెళ్ళి అవుతుందండి, 10,000 తీశాను, దేవుని తాలూకా దాంట్లో 10,000 తీశానండి, మళ్ళా కలిపేస్తానండి, అవసరమైతే ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా వేస్తాను, 1000 రూపాయలు కూడా వేస్తాను అంటారు కదా. అలా చెయ్యొచ్చో లేదో ఇక్కడ చదువుతున్న దానిలో నుండి నేర్చుకుందాం. అంటే యు షుడ్ నాట్ డివైడ్ ద గాడ్స్ పార్ట్. దేవుని భాగములో ఎవరు ఎప్పుడు ఎక్కడ దేనిని ముట్టుకోకూడదు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, మీరు దశమ భాగం తీస్తారా అని అడిగాను, సేవకుడినే. తీస్తానన్నయ్యా, ప్రతి దాంట్లో తీసేస్తానన్నాడు. ఎలా తీస్తావో కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా అన్నాను. ఎందుకంటే అతగాడి మీద నాకు డౌట్ వచ్చింది. ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. అప్పుడు వాళ్ళ పిల్ల ఏదో శాలరీ తెస్తుందంట, దాని దశమ భాగం తీస్తాడంట, అది డబ్బాలో వేస్తాడంట. ఈయనకి కానుక వస్తుంది కదా, కానుకలో దశమ భాగం దాంట్లో వేస్తాడంట. వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చింది, వాళ్ళ భార్య అమ్మగారి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చింది, ఇవన్నీ దశమ భాగం తీసి డబ్బాలో వేస్తాడంట. డబ్బాలోను డిబ్బీలోను వేసి, అది ఏం చేస్తావు, ఎప్పుడు తీస్తావు అని అన్నాను. సంవత్సరం వరకు తీయనన్నయ్య.
సంవత్సరం వరకు తీనన్నయ్య అన్నాడు. సరే సంవత్సరం తీసి ఏం చేస్తావు? పెద్ద మీటింగ్ పెడతానన్నయ్య అన్నాడు. యా నువ్వు తండ్రి లేనుడివా నువ్వు అన్నాడు. ఏమనుకోద్దు సుమ, ఆత్మీయ తండ్రి అనేవాడు ఎవడు లేడా నీకు? నీ కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సేవ కొరకు ప్రార్థించే ఆత్మీయ తండ్రి లేని అనాథ సేవకుడివా నువ్వు అని అడిగాను. లేదన్నయ్య, నాకు ధవళేశ్వరంలో పలానా సేవకుడు ఉన్నాడు, హైదరాబాదులో పలానావుడు ఉన్నాడు, పాలకొల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారు అన్నాడు. మరి నాలాంటి వాళ్ళు ఉన్నారంటే మరి నా దగ్గరికి రావాలి కదా. దశంభాగం నీది నువ్వే దాచుకుని సంవత్సరం అయిన తర్వాత పెద్ద మీటింగ్ ఎట్టేస్తావా? ఆ మీటింగ్ లో ఈటింగ్ పెడతావా? అప్పుడు మళ్ళా నువ్వు నీ భార్య పిల్లలు తినేస్తారా? వా ఇదేంటయ్యా అని అంటే దానికి ఏదో కహానీ చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు. కథ అతను సేవకుడు. నేను చెప్పేది అనాథ సేవకుడు. ఇప్పుడు ఎంతగా నేను చెప్పేది అది. ఆత్మీయ తండ్రి లేని సేవకుడు. భక్తుడైన పౌలు అంటాడు, దేవుని నామములో 10,000 మంది బోధకులు మీకున్నారు కానీ తండ్రి ఒక్కడే. నేను ఆత్మీయంగా మిమ్మును సువార్త ద్వారా కన్నాను అన్నాడు పౌలు. అవునా కాదా? రోమీలకు రాసిన పత్రికలో ఉంది. ఐ హ్యావ్ బిగాటన్ యు మై బ్రదర్, మై సిస్టర్, నా సహోదరి, నా సహోదరుడా. సోమరాజు గారు ఇప్పుడు ఓపిక లేక కానీ ఆయన పెన్షన్ తీసుకోగానే మందిరం దగ్గరికి వచ్చేసేవారు. దేవుని భాగం దేవునికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళేవారు ఆయన. మీకు అర్థమైందా? మొన్న వాళ్ళ కోడలు అంటుంది, పాస్టర్ గారండి మీరు త్వరగా రావాలి, ఆయనకి మనసు కుదురుండదు, దేవునికి ఇచ్చేసే వరకు మనసు కుదురుగా ఉండదు. అలా తహతహలాడాలండి. దేవుడు అంటే భయం ఉండాలండి. నేను కొన్ని చదివాను బైబిల్లో, మనోళ్ళు ఇత్తడి బిందులు అయ్యి తాకట్టెట్టుకుంటారు కదా. మీరు కావాలని మీరు పెట్టుకున్న అవతలోళ్ళు నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుకి ఈ స్టీల్ బిందు పెట్టు, ఈ ఇత్తడి బిందు పెట్టు, ఈ వెండి చెంబు నా దగ్గర పెట్టు అన్నా, నా బైబిల్ చెప్తున్న ప్రకారం ఏమని ఉందో తెలుసా? సూర్యుడు అస్తమించే లోపల ఇచ్చేయాలంట. ఒకడు ఒక ప్లేట్లో తింటున్నాడంట భోజనం, వాడు ఎందుకో తాకట్టు పెట్టాడంట. ఆ ప్లేట్ పెట్టేశాడు, అది తినడానికి లేదు. అందుకని వాడు భోజనం తినే గిన్నె అదే గనుక నువ్వు సూర్యుడు అస్తమించే లోపల ఇచ్చేయాలన్నాడు. పగలంతా మన పెరట్లో ఎవడైనా వంగుని పనిచేశాడనుకో, వాడు రక్తం చెమటగా మార్చి ఎందుకని పనిచేశాడు చెప్పండి? కూలికని పనిచేశాడు. సూర్యుడు అస్తమించేటప్పటికి వాడు కూలి ఇచ్చేయాలి. నేను రేపు ఇస్తాను పొమ్ము, ఎల్లుండి ఇస్తాను పొమ్ము అంటే ఈ లోపల వాడి చేతుల్లోకి వెళ్ళవలసిన నీ చేతుల్లో ఉండిపోయిన కూలి ఉందే, ఆ కూలి దేవునికి మొరపెడతదట. అర్థమైందా? ఎర్రగారు, మీరు ఎవరితోనైనా పని చేయించుకుంటున్నప్పుడు మరి మీ ఓనర్ గారు మీకు ఇచ్చిన తర్వాత 10 రోజులకి ఇస్తాను రా అంటే కుదరదు. అక్కడ తొక్క మాడిపోతాడు. వాళ్ళ ఇంటి దగ్గరికి పట్టుకెళ్తాడు, డబ్బులు పట్టుకెళ్తాడు, భార్య పిల్లలకి ఇస్తాడు. ఆ కూరగాయలు కొనుక్కుందాం, ఏంటిది బియ్యం కొనుక్కుందాం, నూనె కొనుక్కుందాం, ఉప్పు కొనుక్కుందాం, పప్పు కొనుక్కుందాం అనుకుంటారు వాళ్ళు. డైలీ పని వాళ్ళు. ఏమండి? ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేయాలా? దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఎక్కడుందా మాట? ఇక్కడుంది. 5వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి చదవండి. చూడండి, త్వరగా చూడండి ఆ మాట. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి. యాకోబు పత్రిక. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను,
మీ వస్త్రములు చెమ్మటలు కొట్టిన వాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అమ్మా, అంత్యదినముల యందు మీరు ధనము కూర్చుకున్నారు. ఇదిగో మీ మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఏం మొర్ర పెడుతుందంట? మీ చేలు వారికి ఇవ్వకుండా మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకొంటిరి. చాలు చాలు. ఇక్కడ విషయం ఏంటంటే, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యకుండా మీరు మోసముగా బిగబట్టిన ఆ కూలి మొర్ర పెడుతుంది అంటాడు. కయీను హేబేలుని చంపేశాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే, నాకేం తెలుసు, నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడినా అంటే, ఇదిగో నీ తమ్ముడిని నువ్వు చంపావు, నీ తమ్ముని యొక్క రక్తము, అమ్మా, మీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెడుతుంది అంటున్నాడు. నేలలో నుంచి ఏం చేస్తుంది? మొర్ర పెడుతుంది. అక్కడ రక్తం మొర్ర పెడుతుంది, ఇక్కడేమో మన చేలు కోసిన వారికి ఇవ్వకుండా మనము మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెడతా ఉంది. అలాగే యేసు ప్రభు రక్తం కయీను కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అంటాడు. అది యేసయ్య రక్తం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని మొర్ర పెడుతుంది. అంటే ఈ మొర్ర పెట్టుట అనే విషయాలు ఇవి నేను చాలా స్లోగా, ధ్యానపూర్వకంగా, మెల్లగా మీకు చెప్పాలి. అంశం వెనకాల అంశం చెప్పాలి, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చూడండి, హెబ్రీ 12:22 నుండి చూస్తే, ఇప్పుడైతే సియోను కొండకును జీవమగల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న శ్రేష్ఠుల చదవండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునొద్దకును మీరు వచ్చి ఉన్నారంట. కాబట్టి హేబేలు రక్తం మొర్ర పెట్టడం, మనము మోసముగా బిగబట్టిన పనివారికి ఇవ్వవలసిన మన చేతుల్లో నుండి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవలసిన కూలి మొర్ర పెట్టడం, యేసు రక్తం మొర్ర పెట్టడం. ఇది మనం గ్రహించాలండి. చాలాసార్లు ఏమి మనం ఖాతరు చేయడం లేదు. మీరు ఇవ్వవలసిన దశమ భాగం ఉందనుకో, నేను మా ఓనర్ చేతుల్లో నుండి నేను మందిరంలోకి వెళ్ళిపోవాలి.
అని మొరపెడతదంట. వాక్యం అలా చెప్తుంది, కల్పించి చెప్పడం కాదు. అసలు డబ్బుల గురించి చెప్పడం అంటేనే నాకు అసహ్యమైన విషయం. అది అర్థమైందా? ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అసలు డబ్బుల గురించి చెప్పడము అనేది మీ అందరూ కూడా గుండెల మీద చేసుకోండి. అది మన హృదయపూర్వకంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా వినే విషయమా, లేకపోతే దేవునికి లెక్కప్ప చెప్పాలి అని భయముతో, ఎదురుతో ఆలోచించే విషయమా? అది ఆలోచించండి. దేవునికి ఇచ్చే వాళ్ళకేమో దేవునికి ఇవ్వడం గురించి చెప్తున్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటది. మోసంగా ఎంతో కొంత బిగబట్టే వాళ్ళకేమో ఎప్పెట్టుగా ఉంటుంది. నేను ఇవ్వలేదు కాబట్టి నా గురించే చెప్తున్నాడు పాద్రి గారు అనిపిస్తుంది. ఇప్పుడు 100 మంది పరిగెత్తుకొస్తున్నారయ్యా, మీరు ఎందుకు పరిగెత్తుతున్నారా? అక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి, ఆ బొండాలు ఏమైనా దొంగిలించి మీరు పరిగెత్తుకెళ్ళిపోతున్నారా అన్నాను అనుకోండి, వాళ్ళందరికీ కోపం రాదు. ఆ 100 మందిలో ఎవడో ఒకడు ఉంటాడు, కొబ్బరి బొండాలు దొంగోడు, అదిగో నా గురించే అన్నాడు ఈయన అంటాడు. మా అమ్మ ఒకసారి వీపు విమానం మూత ఎక్కిస్తుంది, రహస్యంగా మా సెంట్ పాల్ గారు 2 లడ్డూలు ఎక్స్ట్రా తినేసాడు. కాబట్టి వాటిని గురించి అడుగుతుంటే ఆయన కోపం వచ్చేసింది. నేను కాముగానే ఉన్నాను, నాకేం తెలియదు. అక్కడ లడ్డూలుంటే ముందు నేనే అవగొట్టేది. మన వరకు రాలేదు ఆ సమాచారం. ఆయన కోపం వచ్చింది, ఏదేదో మొత్తాన్ని గడిబిడి చేశాడు, మెల్లిగా సందు నుంచి జారిపోయి పారిపోయాడు. ఏంటి సంగతి అంటే సాయంకాలం చెప్పాడు, అన్నా నేనే తినేసాను, గిన్నె కొట్టేసిందా అమ్మ అంట. ఇప్పుడు చెప్పండి, గుమ్మడికాయలు దొంగోడు ఎవడరా అంటే ఎవడో భుజాలు తడుముకున్నాడు అన్నట్టు. ఈ సమయంలో ఇచ్చుటను గురించి చెబుతున్నప్పుడు అలాగే అనిపిస్తుంది. అందుకే నేను మీకు ఒక పద్ధతి చెప్పాను, మీరు దశమ భాగం ఇస్తున్నారా లేదా అనేది సంఘ కాపరిగా నాకు తెలియాలి. అందుకనే మీరు దశమ భాగం ఇస్తున్నప్పుడు కింద కవర్లు ఉంటాయి, ఆ కవర్ ఉపయోగించండి. మీకు పర్సనల్గా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే అక్కడ ఖాళీ ఇచ్చాము రాయండి, మీ పేరు రాయండి. మీరందరూ ఇస్తున్నారా లేదా అని నాకు అర్థం కావాలి. సంఘ కాపరిగా ఫలానా వ్యక్తి దేవునికి ఇచ్చేవాడని నేను టెస్టిఫై చేయాలా, నేను సాక్ష్యం చెప్పాలి మీ గురించి, ప్లస్ ప్రార్థన చేయాలి. ఆ విధంగా అయితే ప్రభు యొక్క శరీరము, రక్తము నేను మీకు ధైర్యంగా ఇవ్వడం జరుగుతుంది, మీరు సంతోషంగా పుచ్చుకోవడం జరుగుతుంది. లేకపోతే ఎక్కడో పెరుగుమంటూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పెద్ద మనిషి ఏమంటున్నాడు, ఇందాక మనం 26వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో చదవగా ఆపాం కదా, అదొక్కటే చదివేయండి అమ్మా. నీ ఆజ్ఞలలో దేనిని మేరలేదు, దేన్ని మర్చిపోలేదు. నేను దుఃఖములో ఉండగా, ఈ మాట మీరు గమనించారా? నేను దుఃఖములో ఉండగా దానిలో కొంచెమైనను, ఒకటి దుఃఖములో ఉన్నప్పుడు తినలేదు, అపవిత్రుడనై ఉండగా దానిలో దేన్ని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిలో నేను ఏది ఇయ్యలేదు. అంటే మీకు అర్థమైందా? పద్దావానిపేటలో ఎవరో చచ్చిపోయారు, నువ్వు దశమ భాగం ఆదివారం ఇద్దామని అక్కడ పెట్టావు. ఆ దశమ భాగంలో కొంచెం పట్టుకొచ్చి ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో ఇచ్చేసి, ఓహో వీళ్ళకి ఇది ఉపయోగపడింది కదా అని సంతృప్తి పడిపోలేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే చనిపోయిన వారికి ఇవ్వవలసింది నీ దాంట్లో ఇవ్వాలి, నీ సొమ్ములో ఇవ్వాలి. దేవుని కొరకు ఇద్దామని తీసిన భాగములో ఇవ్వకూడదు. అది దీని భావం. అర్థమైందా?
హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అన్నారండి. సగం జ్ఞానం పరిజ్ఞానం అస్తమాను ప్రమాదం. సగం తెలిసి సగం తెలియకుండా ఉంటే కుదరదు. మీలో మీరు మాట్లాడుకుంటే కుదరదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవకుని కలుసుకొని ఇది ఇలా చేయొచ్చా లేదా అని అడగాలి. లేకపోతే బైబిల్ చదువుకోవాలి. చనిపోయిన వారిని గూర్చి ఏది ఇయ్యలేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశములో నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు నీవు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను. ఒక వ్యక్తి నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పడం, ప్రార్థించడం తప్ప ఒప్ప? చెప్పండి అసలు. ఒప్పు అంటే మంచిది. నువ్వు మా దేశాన్ని ఆశీర్వదించు, మమ్ములను ఆశీర్వదించని ప్రార్థించడం తప్పు కాదు, ఒప్పే. అయితే ఇలాగు దేవునికి ఇచ్చి అప్పుడు ప్రార్థించాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము తెలిసిన వాడికి, క్రైస్తవుడికి ఈ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అర్థమైందా? ఈ ఆజ్ఞలను నెరవేర్చి ఏ క్రైస్తవుడైనా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. పాపికి, లోకస్తునికి, దేవుని ఎరగని వానికి, దేవుని ఆజ్ఞలు తెలియని వానికి ప్రభు ఈ కట్టడలు పెట్టలేదు. ప్రభువా నేను పాపిని అంటే చాలు, దేవుడు వాళ్ళని కనికరిస్తాడు, క్షమిస్తాడు. వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యం తెలుసుకున్న తర్వాత ఈ ఆజ్ఞలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి. అందుకనే పరిసయుడు, దేవా పాపినైన నన్ను కరుణించు అని అనగానే ఆ పరిసయుని కంటే సుంకరిని ఆయన ఆశీర్వదించి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు అంశం ఏంటంటే, ఇచ్చే దేవునికి, రక్షణిచ్చిన దేవునికి, స్వస్థతనిచ్చే దేవునికి, క్షేమమిచ్చే దేవునికి, పోషణనిచ్చే దేవునికి, భద్రతనిచ్చే దేవునికి, ఆత్మీయంగా మనలను వాక్యముతో పోషిస్తున్న దేవునికి, ఇచ్చే దేవునికి మనం ఇచ్చే ప్రజలముగా, కృతజ్ఞతను వెలుబుచ్చే వారముగా మనము ఉండాలి. కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా మనం ఉండడానికి వీలు లేదు. ఈ సమయంలో అందరం ఒకసారి లేచి నిలబడదాం. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు అనే పాట పాడుతూ ఉండగా, విన్న వాక్యాన్ని మన జీవితంలో ఫలించున్నట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరము రెండు చేతులు పైకెత్తి, ప్రభువా ఇంతవరకు మీరు మాకు అనుగ్రహించిన ఈ వాక్య వర్తమానం కొరకు స్తోత్రం. ఇశ్రాయేలీలు దేవుడు తమకు అనుగ్రహించిన వాగ్దాన దేశమునకు చేరిన తరువాత వారందరూ కృతజ్ఞతాపూర్వకముగాను ప్రథమ ఫలములను, ప్రతిష్టార్పణలను, దశమ భాగములను నీ సన్నిధికి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో తమ దేశమును, తమ ప్రజలను దీవించమని ప్రార్థించినట్లుగా మేము కూడా మీరు మాకు అనుగ్రహించిన రక్షణను బట్టి, స్వస్థతను బట్టి, ఆశీర్వాదమును బట్టి, పోషణను బట్టి, భద్రతను బట్టి, మీరు మాకిచ్చిన క్షేమమును బట్టి ప్రభువా మేము నీకు ఇచ్చేవారముగా ఉండాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రభువా మీరు మాకు అనుగ్రహిస్తే, మీరు మాకు అనుగ్రహించిన దానిలో మేము ఇవ్వగలుగుతున్నాం. అంతేగాని ఈ భూలోకంలో మాకు సొంతమేమీ లేదు. ఈ లోకము దానిలో ఉన్న సమస్తము నీ వశములో ఉన్నాయి. ప్రభువా నీవే మాకు ఇచ్చావు. నీవిచ్చిన దానిలో కొంత మీకు ఇస్తున్నాను. మీకు వందనాలు,
మీకు ఇచ్చి శోధించి ఆకాశపు వాకెండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీరు మాకు ఇస్తూ ఉండగా మేము పొందుకునే వారముగా ఉండుటకు మాకు సహాయం చేయండి. ప్రియులారా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఆస్తికి కర్తగా ప్రభు చేస్తానన్నాడండి. నేను మిమ్మలను ఆస్తికి కర్తలుగా చేస్తాను అంటున్నాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుని కష్టం వలన ఆశీర్వాదము అధికము కాదు. ఏదో ఉదయం నుండి సాయంత్రం వరకు నేను కష్టపడి పనిచేస్తున్నాను కాబట్టి నేను దీవించబడతాను అనడానికి అవకాశం లేదు. దేవుడు దీవిస్తేనే అది ఎప్పటికీ దీవెన. దేవుడు నీ కష్టార్జితాన్ని దీవిస్తానంటున్నాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. వానొచ్చినా వరదొచ్చినా పెను తుపాను గాలి విసరి కొట్టినా నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా వరదొచ్చినా, వానొచ్చినా వరదొచ్చినా పెను తుఫాను గాలి విసరి కొట్టినా నీ ఇల్లు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. విశ్వాసంతో విధవరాలు ఉన్న పిండితో చివరి రొట్టెను, విశ్వాసంతో విధవరాలు ఉన్న పిండితో చివరి రొట్టెను, పొలిమేరలు ఏలియాకు ఇచ్చెను, అద్భుతకరుడు దీవించెను. పొలిమేరలు ఏలియాకు ఇచ్చెను, ఆశ్చర్యకరుడు దీవించెను. ఆకాశపు వాకిలి గుప్పెలు విప్పెను, అత్యధికముగా బ్రతుకు ఫలించెను. ఆకాశపు వాకిలి గుప్పెలు విప్పెను, అత్యధికముగా బ్రతుకు ఫలించెను. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. విశ్వాసముతో చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు, విశ్వాసముతో చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు, అరణ్యములో యేసయ్యకు ఇచ్చెను, ఆశ్చర్యకరుడు దీవించెను. అరణ్యములో యేసయ్యకు ఇచ్చెను, ఆశ్చర్యకరుడు దీవించెను. 5,000 ప్రజల ఆకలి తీరెను, 12 గంపలు నిండి మిగిలెను. ఆకాశపు ప్రజలు ఆకలి తీరెను, 12 గంపలు నిండి మిగిలెను. ఇచ్చి చూడు
యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. పదో వంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. పదో వంతు దేవుని వంతు, అది దాచుకోకు దోచుకోకు. మది విశ్వాసముతో ఇచ్చి చూడు, ఆలోచనకర్త దీవించెను. మది విశ్వాసముతో ఇచ్చి చూడు, ఆలోచనకర్త దీవించెను. ఆకాశపు వాకిలి గుప్పెలి విప్పెను, అత్యధికముగా బ్రతుకు ఫలించెను. ఆకాశపు వాకిలి గుప్పెలి విప్పెను, అత్యధికముగా బ్రతుకు ఫలించెను. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. వానొచ్చినా వరదొచ్చినా, వానొచ్చినా వరదొచ్చినా, పెను తుఫాను గాలి విసరి కొట్టినా, నీరు కూలిపోదు, నీ బ్రతుకు రాలిపోదు. ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు, ఇచ్చి చూడు యేసయ్యకు, మనసిచ్చి చూడు యేసయ్యకు. ప్రార్థన చేసుకుందాం. మహాగణవును మహోన్నతుడును నిత్య నివాసి అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ నన్ను మమ్మలను ప్రేమించి ఉదయకాల సమయం అనుగ్రహించి ఉదయం నుండి ఇప్పటి వరకు కాపాడి మీ ప్రియ పిల్లలైన వారు, మీ యొక్క నాయన చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దేశంలోనూ ప్రతి చోట ప్రపంచమంతటా కూడా మీ పాద సన్నిధిలో గడుపుటకు నాయన ఉదయకాలం నుండి ఇప్పటి వరకు మీరు ఇచ్చిన ప్రతి అవకాశంను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభు ఈ సమయంలో మీ సేవకులు చెప్పిన వాక్యమును బట్టి మమ్మల్ని మేము నాయన మీ కొరకు నాయన ప్రత్యేకింపబడిన వారముగా జీవించినట్లు కృప చూపించమని నాయన ఇదిగో యొక్క సమయంలో మేము నాయన పరిశుద్ధ కార్యములకు సిద్ధపడుతూ ఉండగా ఆ యొక్క నాయన సంస్కార ఆరాధనలో పాలు పొందడానికైనా అవకాశం మీరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క సమయమును సద్వినియోగపరుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా పాప పశ్చాత్తాప హృదయములు గలవారై తండ్రి, నోటి మాటను హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారముగా చేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేయబిడలుగా, కన్నీటి ప్రార్థన చేయబిడలుగా, మీకు సమర్పించుకుని వారుగా నాయన మీకు అప్పగించుకుని వారుగా ఉండినట్లు సహాయము దయచేయండి నాయన. వారు ఉండవలసిన రీతిలో నాయన వారి సమయమునైనా వారి ధనమునైనా ఏ రీతిగా ఉపయోగించవలసి ఉన్నదో మీకు ఇవ్వవలసిన రీతిని మీ దాస్తుల్లో నుండి మాకు బోధించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ఒకవేళ కొంతమందికి ఇంతవరకు అలాంటి అవకాశములు కలగపోయినప్పటికీ ఇప్పుడు ఈ బయలుపరచబడిన మాటను బట్టి నాయన ప్రతి ఒక్కరూ దశమ భాగమును ప్రతిమార్పణలను కృతజ్ఞతార్పణలను నాయన మరి మీ సన్నిధిలో కేటాయించి ప్రత్యేకముగా ఇవ్వడానికైన ఏర్పాట్లను దయచేయమని నాయన ప్రతి సమయంలో ప్రతి క్షణము మీ మాట ద్వారా మమ్మలను సరిచేసి మీకు సమీపస్తులనుగా సిద్ధము చేసుకోమని నన్ను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యము చేయబోతూ ఉండగా మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో నన్ను మమ్మలను నింపమని మమ్మలను నడిపించమని నాయన మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ అనేక మంది ప్రజలు ఆయా చోట్ల నుండి వచ్చారు ప్రభా. ప్రతి ఒక్కరిని నిశ్చయముగా దీవించి ఆశీర్వదించండి. ఆ యొక్క కృతజ్ఞత కానుకలను మీరు జ్ఞాపకం చేసుకొని 30దంతలుగా 60దంతలుగా 100ంతలైన ప్రతిఫలము శీఘ్రమనే కలగచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తూ నియముగా వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.